హనుమాన్ స్తుతి. అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః. అశ్వత్థామ, బలిచక్రవర్తి, వేదవ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, ఈ సప్త చిరంజీవులలో ఒకడైన హనుమంతుడు అమరుడు, నిత్యుడు. అలాంటి ఆయనను నిరంతరం భజించమని బోధించే స్తుతి ఇది. అరుణారుణలోచనమగ్రభవం వరదం జనవల్లభమద్రిసమం హరిభక్తమపార సముద్రతరం హనుమంతమజస్రమజం భజరే. వనవాసినమవ్యయ రుద్రతనుం బలవర్ధనత్వమరేర్దహనం ప్రణవేశ్వరముగ్రమురం హరిజం హనుమంతమజస్రమజం భజరే. పవనాత్మజమాత్మవిదాం సకలం కపిలం కపితల్లజమార్తిహరం కవిమంబుజనేత్రమృజహరం ప్రహరం హనుమంతమజస్రమజం భజరే. రవిచంద్రసులోచన నిత్యపదం చతురం జితశత్రుగణం సహనం చపలం చ యతీశ్వర సౌమ్యముఖం హనుమంతమజస్రమజం భజరే. భజ సేవితవారిపతిం పరమం భజ సూర్యసమ ప్రభమూర్ధ్వగమం భజ రావణరాజ్యకృశానుతమం హనుమంతమజస్రమజం భజరే. భజ లక్ష్మణజీవనదానకరం భజ రామసఖీ హృదభీష్టకరం భజ రామసుభక్తమనాదిచరం హనుమంతమజస్రమజం భజరే. ఓంకార స్వరూపుడు, ఆత్మజ్ఞానుల సారమైనవాడు, దుఃఖాలను తొలగించేవాడు, సహనశీలి, చురుకైనవాడు, సముద్రుడే సేవించిన పరమాత్మ, వాయుపుత్రుడై రుద్రస్వరూపంలో సూర్యచంద్రుల వంటి తేజస్సుతో వెలిగేవాడు, రాముని అత్యంత ప్రియభక్తుడు, లక్ష్మణునికి జీవితాన్ని ప్రసాదించినవాడు, అపార సముద్రాన్ని దాటినవాడు, లంకను దహించినవాడు, రావణుని రాజ్యాన్ని నాశనం చేసినవాడు అయిన మహాత్ముడు, చిరంజీవి అయిన హనుమంతుని నిరంతరం భజించమని ఈ స్తుతి మనకు బోధిస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి.